దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్యంలోని అద్భుతమైన విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం ప్రస్తుతం. అద్భుతమైన విషయాలు, విశ్వాసము, ప్రేమ అనే అద్భుతమైన విషయాలు. ఈ వాక్యం అంతట్లో కూడా రెండు ప్రాముఖ్యమైన విషయాలు బయటికి తీస్తే, ఒకటి విశ్వాసము, రెండోది ప్రేమ. ఒకటే తీస్తే ప్రేమ, రెండు తీస్తే ప్రేమ, తర్వాత విశ్వాసం. మూడు అంశాలైతే ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. నిరీక్షణ గురించి కూడా మనం విన్నాం కదా. ఎటువంటి విషయాలు ఇవి? ఎటువంటి విషయాలు వింటూనే ఉండాలి. అటువంటి అద్భుతమైన విషయాల గురించి ధ్యానం చేస్తున్నా. కాబట్టి దీనికి ఈ వాక్యంలోనికి రావడానికి కారణం ఏంటంటే, మనము రోమా పత్రిక 13వ అధ్యాయము 12వ వచనములో ఉన్న వాక్యములో నుండి ఈ విషయాలను ధ్యానం చేస్తున్నాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము. అంధకార క్రియలు విసర్జించుట చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది అనేకులు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు గనుకని దాంట్లో చిక్కుకుంటున్నారు. తర్వాత చీకటికి సంబంధించిన వాడు వచ్చినప్పుడు వారేం చేయలేరు. ఒకవేళ మనము చీకటితో, చీకటి క్రియలతో తెగతెంపులు చేసుకొని ప్రత్యేకంగా ఉండకపోతే, చీకటికి సంబంధించిన వాడు వచ్చినప్పుడు మన మీద ఆరోపణ చేస్తాడు. అప్పుడు మనము దేవుని నుండి వేరు చేయబడతాం. అది మనం గుర్తించాలి. అందుకే దాని గురించి మనం నేర్చుకుంటూనే ఉండాలి ఆ విషయం. కాబట్టి అంధకార క్రియలు విసర్జించుట మొదటి విషయం. రెండవది తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొనుట. వెలుగు సంబంధమైన ఆ ఉపకరణములను ఆయుధములుగా మనం కలిగి ఉండడం, అంటే వెలుగును చీకటికి అడ్డుగా పెట్టడం, చీకటి రాకుండా వెలుగును మనం ఆయుధంగా ధరించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇందులో 4 విషయాలు, శిరస్త్రాణానికి సంబంధించి 2 విషయాలు, శిరస్సుకు సంబంధించిన 2 విషయాలు, అలాగే ముఖ్యమైన అవయవాలు కవచముగా మనము ధరించుట కొరకు వెలుగుకు సంబంధించిన 2 విషయాలు ఉన్నాయి. ఏంటది? ముఖ్యమైన అవయవాలకు సంబంధించిన వెలుగు యొక్క ఆయుధాలు, ఒకటి విశ్వాసము, రెండవది ప్రేమ అనే విషయాన్ని గురించి మనం వింటున్నాం. ఈ 2 విషయాలు వినాలి. దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. మన విశ్వాసము గురించి విన్నాం. విశ్వాసము ఏ విధంగా మనల్ని చీకటి రాకుండా కాపాడుతుందో, పాపము రాకుండా కాపాడుతుందో, పరిశుద్ధతలో, నీతిలో, దేవుని భయములో, యెహోవా యందలి భయం పవిత్రమైంది, అది ఆ పవిత్రత నిరంతరం ఉంటుంది అనే విషయాన్ని గురించి మనం విన్నాం. విశ్వాసం. తర్వాత ప్రేమ కవచం. అది మనల్ని కాపాడుతుంది. కవచం మనల్ని కాపాడుతుంది. ఎక్కడి నుండి? చీకటి నుండి కాపాడుతుంది. చీకటి మనలోనికి రాకుండా కాపాడుతుంది. చీకటికి సంబంధించిన విషయాలు అంటే కోపము, అలాగే ద్వేషము, అలాగే అసూయ, మత్సరము, అలాగే పగ, ప్రతీకారం. ఇవన్నీ కూడా చీకటి యొక్క లక్షణాలు. వీటి నుండి ప్రేమ మనల్ని కాపాడుతుంది అనేది మనం గ్రహించాలి. ప్రేమ మనల్ని కాపాడుతుంది. కాబట్టి మనము ప్రేమ కవచము అనే వాక్యం తెలియజేస్తుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం. 5వ అధ్యాయము 8వ వచనము. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలు అను కవచం, రక్షణ నిరీక్షణ యను శిరస్త్రాణమును ధరించుకొందము. ఇది 4 విషయాలు, చాలా ప్రాముఖ్యమైన 3 విషయాలు అనుకోనండి. రక్షణ యొక్క నిరీక్షణ, లేక 4 విషయాలుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, శిరస్త్రాణానికి, శిరస్సు కొరకు, శిరస్సును కాపాడడానికి 2 విషయాలు, ముఖ్యమైన అవయవాలను కాపాడడానికి 2 విషయాలు ఇక్కడ చెప్పాడు. ఇంతకీ దేని నుండి కాపాడాలి? చీకటి నుండి కాపాడాలి. చీకటి నుండి కాపాడాలి. చీకటి లోకములో ఉంది. చీకటి లోకములో వ్యాపిస్తుంది. చూడుము, జనములను చీకటి కమ్ముచున్నది. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో చెప్తున్నాడు. కానీ దేవుని మహిమ, దేవుని తట్టు చూచే వారికి దేవుని మహిమ నీ మీద ఉదయిస్తుంది. ఆ మహిమ యొద్దకు, ఆ ఉదయ కాంతి యొద్దకు
ప్రతి వ్యక్తి రావలసిందే. లోకమంతటిని చీకటి కమ్ముచున్నది, జనములను అనగా ప్రజలు, వారి యొక్క రాజులు. ఒకసారి ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము. యెషయా గ్రంథము 60వ అధ్యాయములో 2వ వచనంలో, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. కమ్ముచున్నది అన్న దాంట్లోనే అది ఎంత విస్తరిస్తుందో, అది ఎంతగా ప్రభావాన్ని చూపిస్తుందో ఇక్కడ మనం చూస్తున్నాం. భూమినంతటిని జనములను కమ్ముతూ ఉంది. ఆ జనములలో ప్రజలున్నారు, జ్ఞానులున్నారు, గనులున్నారు, ధనవంతులున్నారు. జనములలో మనం అనుకునే గొప్ప వ్యక్తులందరూ, చివరికి రాజులు కూడా ఉన్నారు. చీకటికి లొంగిపోతున్నారు. చీకటి వారిని కమ్మేస్తుంది. అయితే దేవుని తట్టు చూచే వ్యక్తిని మాత్రము వెలుగు ఆవరిస్తుంది. కాబట్టి ఆ వెలుగు ఉన్న చోటికే ఏ వ్యక్తి అయినా రావాలి. అందుకొరకు వాక్యంలో మనం చూస్తున్నాం, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. 3వ వచనం, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. సంఘమునకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానం ఎంత శక్తివంతమైంది. దేవుడు నీ మీద ఉదయిస్తున్నాడు. కటిక చీకటి జనమును ఆవరిస్తున్నా కూడా దేవుని తట్టు చూచే వారికి ఎలాంటి వెలుగు ఉంటుంది. ఆ వెలుగు వారికి మాత్రమే కాదు, జనము అనగా దేశం, ఒక నేషన్. జనములు అనగా చూడండి, దేశాలు రావాల్సిందే. సంఘము యొద్దకు జనములు రావాలి. వారి యొక్క రాజులు అత్యున్నతమైన అధికారంలో ఉన్న వ్యక్తి కూడా ఎక్కడికి రావాలి? వెలుగునొద్దకు రావాలి అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి వెలుగు ఆయుధం మనకు కావాలనే దాని గురించి నేర్చుకుంటున్న. చీకటి వ్యాపిస్తుంది, చీకటి పెరిగిపోతుంది. ఎంతగా పెరిగిపోతుందో, ఈ దేశంలోని చీకటి ఎంత పెరిగిపోయింది అనే అంశంలోనికి నేను వెళ్తే ఇక సమయం అయిపోతుంది. అటువంటి విషయాలు చాలా మందికి తెలియదు. ఇంత చీకటి కలిగిందా? చట్టాలు కూడా మారిపోయే చీకటి. ఎటువంటి భయంకరమైన చీకటియో అది మనం చూస్తే అది ఎంత ప్రమాదకరం అంటే, జ్ఞానమని చెప్పి అజ్ఞానములోనికి వెళ్ళే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మనల్ని కాపాడే ఆయుధాలు మనకు కావాలి. లేదంటే ఇక అంతే. ఇది మనం గుర్తించాలి. మనం ఆయుధాలు ధరించకపోతే, వెలుగు లేకపోతే చీకటిదే రాజ్యం. వెలుగుంటేనే అక్కడికి రాలేదు. వెలుగు లేకపోతే ఇక ప్రభావితం చేసే విషయాలను గురించి మీరు ఆలోచించండి. ఆ అధికారము కానీ, ఆ జ్ఞానము కానీ, ఆ ప్రభావము కానీ చీకటికి ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ కానీ అన్నీ ఉన్నాయి. కానీ చీకటికి లేనిది ఏంటంటే వెలుగును ఏం చేయలేదు. కాబట్టి వెలుగు మాత్రమే కాపాడుతుంది. ఇప్పుడు వెలుగేంటి అనే దాంట్లో ప్రేమ. ఒకటి విశ్వాసము, రెండవది ప్రేమ. మన ముఖ్యమైన అవయవాల్లో విశ్వాసం అనేది ఉంచాలి. విశ్వాసం అంటే దేవుణ్ణి గూర్చి నీకు బాగా తెలియాలి. దేవుణ్ణి గూర్చిన విషయాలు ముందు పెట్టగలగాలి. సాతాను వస్తాడు చీకటిని తీసుకొని, నువ్వు దేవుణ్ణి గూర్చినవి ముందు పెట్టలేకపోతే ఏం జరుగుతుంది? నీ ముఖ్యమైన అవయవాలు దెబ్బతిన్న నీకు తెలియదు. నా ముఖ్యమైన అవయవాలు దెబ్బతిన్నాయి అనేది చాలా మందికి తెలియదు. దాని ఎఫెక్ట్ బయటకు వచ్చినప్పుడే తెలుస్తుంది. దాని ఎఫెక్ట్ బయటకు వచ్చి ఇలా అవుతుంది ఏంటి అప్పుడు వెళ్ళిన తర్వాత అది ఆల్రెడీ లోపల ప్రాబ్లం అయిపోయింది. దాని ఎఫెక్ట్ బయటకు వచ్చాక నీకు తెలిసింది. లోపలైతే ఆల్రెడీ జరిగిపోయింది, అప్పుడు తెలియలేదు. కాబట్టి వెలుగు లేకపోతే, వెలుగు అంటే ఏంటి? విశ్వాసం. వెలుగు అంటే ఏంటి? ప్రేమ. ముఖ్యమైన అవయవాలకు సంబంధించిన విషయం. అలాగే శిరస్సుకు సంబంధించి రక్షణార్థమైన జ్ఞానం లేకపోతే ఇక అంతే. అలాగే దేవుని పట్ల నీకు నిరీక్షణ లేకపోతే ఇక అంతే.
కాబట్టి దేవుని పట్ల నిరీక్షణ కావాలి. తర్వాత మనకు రక్షణార్థమైన జ్ఞానం కావాలి. రెండు విషయాలు ప్రాముఖ్యం. రక్షణార్థమైన జ్ఞానం లేకపోతే మళ్ళీ మనము వెనక్కి తిరగాల్సి వస్తుంది. వదిలిపెట్టిన వాటి వైపు తిరగాల్సి వస్తుంది. గెహజీ ఏం చేస్తున్నాడు? వదిలిపెట్టిన వాటి వైపు తిరుగుతున్నాడు. అది వదులుకొనే వచ్చాడు కదా, మొత్తం వదులుకొనే వచ్చాడు కదా. ఇహలోక ఈ ధనము కాదు, ఇదంతా నశించేది, అస్థిరమైంది, అసలైంది కావాలని వచ్చాడు కదా. ఈ ఇంట్రడక్షన్ ఎంత అద్భుతమైందో మీరు ఆలోచించాలి. ఇంట్రడక్షన్తో ముగించడానికి కూడా ఇష్టమే, ఎందుకంటే విశ్వాసం ప్రేమ అంత అద్భుతమైన విషయాలు ఎప్పుడు వినాలి. విశ్వాసం అనేది పాపం రాకుండా కాపాడుతుంది. ఎందుకంటే దేవుని భయమును గురించి మాట్లాడుతుంది, దేవుని తీర్పును గురించి మాట్లాడుతుంది. దేవుడు ప్రతి విషయాన్ని ఆయన చేతుల్లోకి తీసుకొని తీర్పు తీర్చినప్పుడు నీకు ఏది దొరుకుతుంది. ఇది ఆలోచించకే మనుషులు అజ్ఞానముతో ఉన్నారు. ఇది పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా ఇది ఆలోచించకనే దావీదు కూడా పాపం చేసినప్పుడు అతని బరువు ఎంత ఉందో తెలుసా? ఆ బరువు మోయలేకపోయాడు. అంత బరువు తన మీద పడింది అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆహాబ్ అనే వ్యక్తి తనకున్న ద్రాక్ష తోటను తీసుకున్నాడు అన్యాయముగా. ఫలితం ఏంటో తెలుసా? ఆ నాబోతును చంపి తీసుకుంటే నీ పిల్లలందరూ కూడా రోడ్డు మీద దిక్కులేని శవాలుగా పడి ఉంటే కుక్కలు వచ్చి తింటాయని చెప్పాడు దేవుడు. తరతరాలు పాలించాల్సిన తన కుమారులను గురించి దేవుడు విడుదల చేసిన తీర్పు. విశ్వాసము దేవుని భయమును గూర్చి, దేవుని తీర్పును గూర్చి, ప్రతి దానికి దేవుడు ఏం చేస్తాడు, ఎటువంటి తీర్పు తీరుస్తాడనే దాని గురించి తెలియజేస్తుంది. విశ్వాసం కవచం కాపాడుతుంది. రెండవది ప్రేమ అనేది కాపాడుతుంది అన్న విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. ప్రేమ మనల్ని కాపాడుతుంది. లేదంటే కోపం మనలోనికి వచ్చినా మనకు తెలియదు, ద్వేషం మనలోనికి వచ్చినా మనకు తెలియదు. ప్రేమ లేని వాడు చీకట్లో ఉన్నాడు. ప్రేమను రుజువు చేసుకోవాలి. నాలో ప్రేమ ఉంది, ఎంతో కొంత మనం ఎదుగుట కొరకు దేవుడు అవకాశం ఇస్తాడు. కానీ ఉండకపోతే ప్రేమ లేనివాడు, ప్రేమ వెలుగు, ప్రేమ లేనివాడు చీకట్లో ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. వాక్యంలో మనం చూస్తాం, యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో కూడా 14వ వచనము చివరి లైన్, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు చీకట్లో ఉన్నాడు. ప్రేమ లేనివాడు నరహంతకుడు. ప్రేమ లేనివాడు మరణములో ఉన్నాడు. ప్రేమ ఉంది నాలో. ప్రేమ అంటే ఏంటో అది చెప్పినప్పుడు అది ఉంది నాలో అనేది ఇక్కడ మనకు కావాలి. ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు అనే విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా మాట్లాడదు. డంబముగా అంటే తనకున్న ప్రత్యేకత, నేను ఎవరినో తెలుసా, నేనెంత గొప్పవాన్నో తెలుసా అనేది చూపించుకోదు. తన గొప్పతనాన్ని చూపించుకోవాలి, అదే డంబం. మీరందరూ డంబములందు అతిశయపడుతున్నారు అంటాడు. ఎక్కడ? యాకోబులో. ఎప్పుడు? మనం అక్కడికి వెళ్దాం, వ్యాపారం చేద్దాం, లాభం సంపాదిస్తాం అంటే నీ యొక్క గొప్పతనాన్ని గురించే మాట్లాడుతున్నావు, కానీ దేవుని గురించి, ఆయన కృపను గురించి, ఆయనిచ్చే అవకాశాల గురించి కాకుండా నీ నైపుణ్యం గురించే నువ్వు ముందు పెడుతున్నావు. ఫలానికి పట్టణానికి వెళ్దాం, మనకు డబ్బు ఉంది మనం వెళ్దాం, మనకు సమయం ఉంది మనం వెళ్దాం, మనకు వనరులు ఉన్నాయి వెళ్దాం, అక్కడ వ్యాపారం చేద్దాం, అక్కడ ఇదిగో ఇవి ఇంత తక్కువగా దొరుకుతాయి, ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు అవకాశం ఇస్తే, దేవుడు కరుణిస్తే, దేవుడు ఆ పని చేయమని మనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, అవి ఏం లేవు. ఉన్నాయన్నీ ఏంటి? అక్కడికి వెళ్దాం, సంవత్సరం ఉందాం, వ్యాపారం చేద్దాం, లాభం, ఎంత లాభం. ఇవన్నీ కూడా వారి జ్ఞానం, వారి ఆలోచనలు, వారి సర్వే, వారికి ఏం చేయగలరో అంత వారి గొప్పతనం ముందు చెప్పడమే కనబడుతుంది. కానీ మరి దేవుని చేతిలో ఉంది కదా నీ జీవితం, ఈ కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి కదా. నువ్వు అడుగు వేయాలన్నా దేవుని చేతిలో ఉంది కదా, ప్రాణం చేతిలో ఉంది కదా. నీ ప్రాణం, నీ సకల మార్గాలు ఎవరి చేతిలో ఉన్నాయి?
ఏ దేవుని వశంలో ఉన్నాయో ఆయనను గనపరచాలి కదా. ఆయన గనపరిచే మాటలేవి అక్కడ చెప్పాడు. మీరు డంబములు యందు అంటే మీ నైపుణ్యం ఏంటి, మీ యొక్క సర్వే ఏంటి, మీరేం చేయగలరు, ఎక్కడ ఉండగలరు, ఏమేం చేయగలరు, అంత ఇదే. అంత మిమ్మల్ని గురించి చెప్పుకోవడమే కానీ దేవుణ్ణి గనపరచడం, దేవుని చేతిలో ఉన్నామని తెలుసుకోవడం, దేవుని చిత్తమైతే అని ఆ చిత్తం క్రింద తగ్గడం ఇవేమి లేవు. అక్కడ చెప్పాడు మీరందరూ మీ డంబముల యందు ఏం చేస్తున్నారు, అతిశయపడుతున్నారు. గొప్పగా దాన్ని ప్రజెంట్ చేయడం మీద మీకు ఆసక్తి ఉంది. ఇదంతా కూడా చెడ్డది అన్న విషయాన్ని గురించి చెప్పాడు. కాబట్టి ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఒప్పొంగదు. కానీ ప్రేమ ఏం చేస్తుంది, తగ్గించుకుంటుంది. ప్రేమ ఏం చేస్తుంది, గొప్పగా ప్రజెంట్ చేసుకోదు. ఎదుటి వ్యక్తితో కలిసి నిన్ను వలని పొరుగువాడు, మనం ఏం చేస్తాం, పొరుగువాడు నిన్ను వలే అని కాకుండా మనము ఇతరుల కంటే మనం గొప్పవారిగా మనల్ని మనము అనుకుంటూ ఉంటాం. కానీ వాక్యము తగ్గింపును మనకు నేర్పిస్తుంది. ప్రేమ అంటే ఇక్కడ డంబంగా ప్రవర్తించేది. ప్రేమ ఏం చేసి తగ్గించుకుంటుంది. కాబట్టి ప్రేమ అనే కవచం మనల్ని కాపాడుతుందంటే తగ్గింపు నిన్ను కాపాడుతుంది. తగ్గించుకోవడం, ఇతరులతో కలిసి ఉండడం అనేది మనల్ని కాపాడుతుంది అన్న విషయాన్ని ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రభువు యొక్క బోధ కూడా పేతురు రాసిన మొదటి పత్రిక 5:5లో మనం చూస్తే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, అందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని కనబడండి. వస్త్రం ఉండాలి అంటే ఇది ఒక అలంకరించుకోండి అన్నాడు. అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఇది ఉండాలి. ఏదది ఏ అలంకరణ ఉండాలి, ఏది ధరించుకోవాలి, దీన మనస్సు. ఎదుటి వ్యక్తి కనిపించినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, తగ్గించుకోగలిగిన దాన్ని అలంకరించుకోవాలి. ఎవరి ఎడల, మీరందరూ ఎదుటి వాని ఎడల. ఎవరు, మీరందరూ. ఇది దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న విషయం. మనం నేర్చుకుంటుంది ఏంటి, మనము ఎదుటి వ్యక్తి కంటే ఎంత గొప్ప, మన ఆలోచన విధానం ఏంటి, మన అన్వేషణ విధానం ఏంటి, మన వెతుకులాట కనుగొనాలి అని ప్రయత్నించేది ఏంటి, ఎదుటి వ్యక్తి కంటే మనం ఎంత గొప్ప, ఎదుటి వ్యక్తి మనకంటే ఎంత తక్కువ. ఇది ఎవరు నేర్పించారు, శరీరం. ఇది ఎవరు నేర్పించారు, లోకం. ఎంతసేపు శరీర సంబంధిగా, లోక సంబంధిగా ఉండడానికే మనము ఆరాట పడుతున్నాం. మరి బైబిల్ నేర్పించేది, దేవుడు నేర్పించేది దాన్ని ముందు పెట్టడానికి, ప్రేమ అనే దాన్ని ముందు పెట్టు. ప్రేమ ఏం చేస్తుంది, భౌతికంగా ప్రేమకు అడ్రస్ తల్లి తండ్రి అనుకోండి. అక్కడ మనం చూస్తాం కదా, భౌతికంగా ఈ ప్రపంచంలో దేవుడు తన ప్రేమని ఈ లోకం తీసుకొచ్చాడు, సంఘాన్ని స్థాపించాడు. అయితే దానికి ముందు ఉన్న పరిస్థితుల్లో తల్లి తండ్రి ఎప్పుడు కూడా ఆ పిల్లల పట్ల ప్రేమ చూపే దాంట్లో వారు ఎంత గొప్ప, వారికి ఏముంది, వారే ఇచ్చేది, వారే అనేది ఎప్పుడు కూడా వారు ఆలోచించరు. వయసును గురించి కానీ, అలాగే పొజిషన్ గురించి కానీ, చేసేదాన్ని గురించి కానీ ఏదైనా ఆలోచిస్తారా వారు? ఏది ఆలోచించరు. ప్రేమ చూడండి అలా ఆలోచించదు. బైబిల్ మనకు తెలియజేస్తుంది, ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఒప్పొంగదు. నేను ఫలాని వ్యక్తి కంటే గొప్ప, నేను చాలా ప్రత్యేకమైన వ్యక్తిని, ఇతరులందరికంటే నేను చాలా విశేషమైన వ్యక్తిని అని ఒప్పొంగుట, తనలో ఉన్న గొప్పతనాన్ని కనుగొని మాట్లాడుట అనే పని చేయదు. ప్రేమ తగ్గించుకుంటుంది అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. మనలో ప్రేమ మనల్ని కాపాడుతుంది అంటే తగ్గింపు మనల్ని కాపాడుతుంది అని దేవుని వాక్యము ఇక్కడ మనకు తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ 5వ వచనాన్ని మనం చూస్తే, ప్రేమ అమర్యాదగా నడవదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రేమ అమర్యాదగా నడవదు. సాధారణంగా చెప్పాలంటే ఇదే మొదటిగా మనం చెప్పాలి. ప్రస్తుత సమాజంలో మొదటి అంశంగా ఇదే చెప్పాలి. మర్యాద అనేది ఫస్ట్ విషయం. మనకేం కావాలి, ప్రేమ కనబడాలంటే ఎదుటి వ్యక్తికి ఏం చేయాలి, ఎదుటి వ్యక్తి పట్ల మర్యాదగా ప్రవర్తించాలి. మర్యాదను మీరకూడదు. అది ప్రేమ లేనివాడు మర్యాదను మీరుతాడు. సరే, ఎదుటి వ్యక్తికి ప్రేమ లేదు, మర్యాద మీరాడు, మరి మన సంగతి ఏంటి? అతడు చేశాడు కాబట్టి నేను చేశాను, అతడు అలా మాట్లాడాడు కాబట్టి నేను మాట్లాడాను. వాళ్ళేనండి మొదట మమ్మల్ని ఇంట్లోకి దించారు.
దీంట్లోకి దించింది వాళ్ళే. వాళ్ళలా మాట్లాడినని బట్టి మేము మాట్లాడుతున్నాం. వాళ్ళలాంటి పదజాలాన్ని వాడారు గనుకనే మేము ఇలాంటి పదజాలాన్ని వాడుతున్నాం అని అంటున్నారు. కొంతమంది క్రైస్తవులు కూడా అంటున్నారు. వాళ్ళు అలాంటి పదజాలాన్ని వాడుతూ ఉంటే మేమేమైనా మర్యాదగా ఇలా మాట్లాడితే వాళ్ళకి ఎక్కదు. ఎక్కడు మనకెందుకు? ఎక్కపోవడం మనకెందుకు? దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏంటి? దేవుడు మనల్ని ఉంచిన స్థానం ఏంటి? అది మనకు ముఖ్యం. కాబట్టి ఇక్కడ ప్రేమ అంటే మర్యాదగా ప్రవర్తించే. ప్రేమ అంటే మర్యాద. ప్రేమ మనల్ని కాపాడుతుంది. అంటే ఏంటి? మర్యాద మనల్ని కాపాడుతుంది. మర్యాదను మీరిపోతే సాధించొచ్చు గాని ప్రాణం పోతుంది గదా! సాధించొచ్చు కానీ అవయవాలు దెబ్బతింటాయి గదా! అప్పుడు సాధించేంటి? కానీ మర్యాదలో నువ్వు సాధించేది అది నిత్య జీవం వరకు వస్తుంది. ప్రేమ మరణాన్ని దాటి నీకు గొప్పతనాన్ని కలుగజేస్తుంది. ప్రేమను ప్రక్కన పెట్టి నువ్వు ఎలాంటి విజయాలు సాధించినా అది ఆ ఘనత నీ వెంట దిగదు. కొన్ని సాధించొచ్చు ప్రేమ లేకుండా. ప్రేమతో నీ సాధించలేకపోతున్నావు, సాధించకపోయినా నువ్వు విజయం పొందుతున్నావు. ఎందుకో తెలుసా? ప్రేమలో సాధించకున్నా నువ్వు విజయం పొందుతావు. ఎందుకో తెలుసా? నువ్వు సహనంతో ఉంటున్నావు కదా. ప్రేమలో సహనం కూడా ఉంది. దేవుడు ప్రేమలో నువ్వేదో సాధించావనేది కాదు, సాధించకుండా నువ్వు ఎదురు చూస్తున్నా ఎంతవరకు ఓపికతో ఉన్నా ఆ ఓపికే ప్రేమ. ప్రేమ మరణాన్ని దాటుకొని రాగలుగుతుంది. ప్రేమ లేకుండా నువ్వు సాధించే ధనవు గాని, ప్రేమను ప్రక్కన పెట్టి సాధించే ఘనత, పేరు గాని, అలాగే ఏవైనా కూడా దానికి నీకు మనకు సంబంధం లేదు. దేవుడు దాన్ని ఎన్నిక చేయడు. దేవుడు దాన్ని పట్టించుకోవట్లేదు. ప్రేమ మనల్ని కాపాడుతుంది. ప్రేమ మనల్ని కాపాడుతుంది. ప్రేమ అనగా మర్యాద. ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రేమ లేనివాడు అమర్యాదగా ప్రవర్తిస్తాడు. ప్రేమ కలిగిన వాడు మర్యాదగా నడుచుకుంటాడు. మర్యాద, ప్రేమ అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మర్యాద అనేది ప్రేమ. అలాగే ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రేమ గురించి మనం చూస్తున్నాం. 5వ వచనంలో ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు అనే మాట ఇక్కడ కనబడుతుంది. ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. ప్రేమ ఆశించదు అనేది కూడా ఇక్కడ కనబడుతుంది. దీంట్లో ఉంది. ప్రేమ తన కొరకు ఆలోచించదు. ఈరోజు ప్రేమ అంటే ఎవరి కొరకు ఆలోచిస్తున్నారండి? మేము ప్రేమ కలిగి ఉన్నామని చెప్పుకునే ఏ వ్యక్తి అయినా తన కోసమే ఆలోచిస్తాడు. నేను ప్రేమ కలిగి ఉన్నాను అంటాడు. అంతా నీకోసమే ఆలోచిస్తున్నావు. ఎదుటి వ్యక్తి కొరకు ఆలోచిస్తే కదా ప్రేమ. ఎదుటి వ్యక్తికి ఏ మేలు కోసం నువ్వు ఆలోచించావు? నీ ఆలోచన ద్వారా ఏ మేలు జరుగుతుంది? నీకా, ఎదుటి వ్యక్తికా? ఎవరికి క్షేమం జరుగుతుంది? ఎవరికి మంచి జరుగుతుంది? అది దేవునికి సంబంధించింది. ఆ ప్రేమ మనల్ని కాపాడుతుంది. ఈ చీకటి సంబంధమైన పరిస్థితి నుండి. ఎందుకు చీకటి విస్తరిస్తుంది? ఆ చీకట్లో ఉన్న ప్రభావం ఏంటి? అట్రాక్షన్ ఏంటి? అది మనం ఆలోచించాలి. సాతాను చీకటి ద్వారా మనుషులని తన వశం చేసుకుంటున్నాడు. ఆ చీకటి మనలోనికి రాకూడదు అంటే మనకేం కావాలి? ప్రేమ అనే వెలుగు కావాలి. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమను గురించి మనం చూస్తున్నాం. ప్రేమ తగ్గించుకుంటుంది. మొదటిగా విన్న ప్రేమ ఏం చేస్తుంది? తగ్గించుకుంటుంది. ప్రేమ రెండవదిగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రేమ మర్యాదగా ప్రవర్తిస్తుంది. ప్రేమ మర్యాదగా ప్రవర్తిస్తుంది. హెచ్చించుకునేది ప్రేమ లేనితనాన్ని. చీకటి నీలోనికి వచ్చింది. అలాగే మర్యాదను దాటి నువ్వు వెళ్తున్నావు అంటే చీకటి నిన్ను తాకింది. అందుకే నువ్వు మర్యాదను దాటావు. ప్రేమ లేని దాన్ని అక్కడ చూపిస్తున్నావు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. ప్రేమ స్వప్రయోజనం విచారించుకొనదు. ప్రేమ ఆశించదు. ప్రేమ ఇస్తుంది. ప్రేమ ఆశించదు. స్వప్రయోజనమును విచారించుకోదు. మరి ఏం చేస్తుంది? మేలు చేస్తుంది. మంచి చేస్తుంది. ప్రేమ మంచి చేస్తుంది. మనం చేసిన మంచి ఏది? మనం చేసిన ఆ మేలేది? ఎదుటి వ్యక్తికి మంచి జరగడానికి ఏం చేశాం? ఎదుటి వ్యక్తి కోపాన్ని రేపకుండా మౌనంగా ఉండడం కూడా ప్రేమే. ఎందుకంటే నువ్వేం చేశావు? కోపమును తగ్గించేశావు.
ఎలా? మౌనంగా ఉన్నావు. వాళ్ళు తిడుతూ ఉన్నా కూడా నువ్వు మౌనంగా ఉన్నావు. వాళ్ళకు సర్లే. దేవుడు మనకి నేర్పించిన విధానాలు చాలా అద్భుతమైనవి. ప్రేమ స్వప్రయోజనమును చూసుకోదు. అంటే మేలు చేస్తుంది. ప్రేమ మంచి చేస్తుంది. ప్రేమ క్షేమాన్ని కలిగిస్తుంది. ప్రేమ క్షేమాన్ని కలుగజేస్తుంది. తల్లిదండ్రుల ప్రేమలో చూడండి, పిల్లలు ఆహ్, ఏం చేసినా కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మేలే చేస్తుంటారు. మేలే చేస్తుంటారు. అది వారు గుర్తించినా, గుర్తించకపోయినా. వారు గుర్తించి, వారు గుర్తించే సహాయాన్ని నిరాకరణ చేసే ఆ సహాయం వద్దు అనే పరిస్థితి ఉంటే, వారు మరుగయ్యుండి సహాయం చేస్తుంటారు. ప్రేమ చూడండి. ప్రేమ ఏం చేస్తుంది? నేను కనిపించకపోయినా, నేనే చేశానని వ్యక్తికి తెలియకపోయినా, వ్యక్తికి ఏం కలగాలి? మేలు కలగాలి. చూసారా ప్రేమ? ఆ ప్రేమను గురించి బైబిల్ తెలియజేస్తుంది. మనకు మనం ఆ ప్రేమను గురించి తెలుసుకోవాలంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో మనం 10వ వచనం చివరిలో ఇందులో ప్రేమ ఉంది అంటాడు. ఇందులో ప్రేమ ఉంది. 10వ వచనం చదివితే మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యున్నట్టుకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. ఇది ప్రేమ. మనం ప్రేమించామని కాదు. మనం ప్రేమించకపోయినా ఆయన ఏం చేశాడు? తన కుమారుని పంపించాడు. ఎందుకు? నీ పాపమును మోయడానికి. మన పాపములకు బలి కావడానికి, ప్రాయశ్చిత్తం బలి కావడానికి తన కుమారుని పంపించాడు. మనం ప్రేమించామా? మనం అడిగామా? మనము మన దుస్థితిని చూసి ఇందులో ఏముంది? ప్రేమ ఉంది. ప్రేమ ఏం చేస్తుంది? తన్ను లక్ష్య పెట్టకపోయినా, తన్ను పట్టించుకోకపోయినా వ్యక్తి యొక్క దీన స్థితిని చూసి బలి కావడానికి ముందుకొచ్చింది. ఇది ప్రేమ. చూసారా ఎంత గొప్ప విషయం? దేవుడు ఇంత ప్రేమిస్తుంటే మన స్థితి ఎలా ఉంది? మనం ఏ విధంగా ఉన్నామనేది మనము గ్రహించుకోవాలి. ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. అందుకే వాక్యం చెప్తుంది యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనములో, లేక 3వ అధ్యాయం 16వ వచనములో, ఆయన మన నిమిత్తం తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిది అని తెలుసుకొనుచున్నాం. ప్రేమ ఏం చేస్తుంది? ప్రాణం కూడా పెట్టేస్తుంది. ప్రాణాన్ని కూడా లెక్క చేయదు అనేది ప్రేమ ఎట్టిది అనేది తెలుసుకొనుచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్ట బద్దులం. చూసారా? ఇటువంటి పెద్ద మాట, ఎంతో పెద్ద మాటను తీసుకొచ్చి మనం కూడా దేవుడు ఇంత ప్రేమిస్తే, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమించగా మన పరిస్థితి ఏంటి? 4:11 చూడండి. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమించాలి. అంటే ఇతరుల పాపములను కూడా మీద వేసుకొని ప్రాయశ్చిత్తం చేసి అంతగా నువ్వు సిద్ధంగా ఉండాలి అనేది కూడా ఇక్కడ చెప్తున్నాడు. అలాగే ఇక్కడ ప్రేమ ఎట్టిదో చెప్తున్నాడు. స్వప్రయోజనం చూసుకోదు. ఈరోజు చూడండి, ఎవరి ప్రయోజనం కొరకు మాట్లాడుతున్నారు, ఎవరి ప్రయోజనం కొరకు పోరాడుతున్నారు అనేది చూస్తే అంతా వారి ప్రయోజనం, వారి జ్ఞానం బయటికి రావాలి, వారి గొప్పతనం బయటికి రావాలి. దాని పేరేంటి? ఇది ప్రేమ అనుకుంటున్నారు. ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? తగ్గించుకుంటుంది. ఏది తగ్గింపు? మనుషులకు జ్ఞానం పెరిగింది, ఏది లేదు? ప్రేమ లేదు. అచంచల విశ్వాసం ఉంది, ఏం లేదు? ముఖ్యమైన అవయవాలు దెబ్బతింటున్నాయి. అచంచల విశ్వాసం ఉన్న దెబ్బతింటున్నాయి. కారణాలు ఏంటి? జ్ఞానం అంతా వచ్చినా దెబ్బతింటున్నాయి ముఖ్యమైన అవయవాలు. ఎందుకు? ప్రేమ అనే కవచం లేదు. అదే ఇక్కడ మనం గుర్తించాలి. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? ఒకటైనా తగ్గించుకోవడం, తగ్గడం. తగ్గింది అంటే జ్వరం ఉంది. ఎంత ఉంది? జ్వరం అనగానే 99 ఉంటుంది కదా. జ్వరం అనగానే 99. నోరుంది. తగ్గింది అంటే ఎంత? 100 ఉండాలా? 100 ఉందనుకోండి. తగ్గిందని చెప్పాలంటే 100లోనే ఉంటే తగ్గడమా? కిందికి రావాలి కదా. కిందికి రావాలి. మనం తగ్గాలంటే మనము అన్న దాని నుండి కిందికి దేవుడు తగ్గించుకున్నాడు. అంటే దేవుడు అన్న స్థానాన్ని ప్రక్కకు పెట్టి కిందికి వచ్చాడు. ప్రేమ
మనం గ్రహించాలి. కాబట్టి ప్రేమ తగ్గించుకుంటుంది. ప్రేమ మర్యాదగా నడుచుకుంటుంది. ప్రేమ అమర్యాదగా నడవదు. అమర్యాద ప్రేమ కాదు. ఏది మర్యాద? ఏది మర్యాద? ఆయన ఇవ్వట్లేదు. సరే ఆయన ప్రేమ లేదు. మరి నీ సంగతి ఏంటి? ఆయనకి లేదు కాబట్టి నాకు కూడా లేదు. నాకు కూడా వద్దు అంటావా? ఏంటిది? నీదేది మర్యాద? మర్యాదను ప్రక్కన పెట్టి సాధించుతాను. ఎవరి కోసం? మర్యాదను ప్రక్కన పెట్టి వ్యక్తిని కొట్టి కత్తి పెట్టి వ్యక్తిని జయిస్తాను. ఏంటి జయించేది? జయించేది ఏంటి? దేవుడు చేయలేడా? దేవుడు సర్వశక్తిమంతుడు కాదా? మనం ఆలోచించాలి. కాబట్టి మనకి ఏది అనుగ్రహించాడో అంతవరకు మర్యాద. ప్రేమ అంటే మర్యాద. తగ్గింపు మనల్ని కాపాడుతుంది. అలాగే మర్యాద మనల్ని కాపాడుతుంది. అమర్యాద చూడండి, ఒక్కనికి అమర్యాద కోసం ఒక్కరిని ప్రేరేపించాడు సాతాను. ఈరోజు ఆ కంపెనీ బాగా డెవలప్ అవుతుంటే వాడు ఎంత సంతోషంగా ఉన్నాడు. ఈ కంపెనీ భలే ఉంది. ఏం కంపెనీ? మర్యాద లేకుండా ఒక్కరిని పంపించేమనుకో ఇంకా అంతే, మంటలు. ఒక్కడికి అంటుకుంటే చాలు. ఇక ఒక్కడు భాష వేరుగా మాట్లాడగానే మిగతా వాళ్ళు తగ్గించుకుంటే, వాక్యంలో చెప్పాడు కదా, మృదువైన మాట మంటలా, మృదువైన మాట మాట్లాడితే మంటలు ఆగిపోతాయి అన్నాడు. నొప్పించే మాట కోపాన్ని రేపుతుంది. ఇది దేవుని వాక్యం. ప్రేమ అంటే మనం నేర్చుకుంటున్నాం. ప్రేమ అంటే మర్యాద. అలాగే ప్రేమ అంటే మేలు చేయుట. స్వప్రయోజనం విచారించుకోదు ప్రేమ. ఆశించదు. నాకేం జరుగుతుంది, నాకేం వస్తుంది, నాకుంటేనే, నాకేదో జరిగితేనే. అది కాదు. ప్రేమ ఎదుటివానికి మేలు జరుగుతుంది, క్షేమం జరుగుతుందంటే ఓకే. ఎదుటి వ్యక్తికి మంచి జరుగుతుందంటే ముందుంటుంది. ప్రేమ ఏం చేస్తుంది? మేలు చేస్తుంది. మేలు చేయడానికి రెడీ. ప్రేమ నిన్ను కాపాడుతుంది. కానీ మనుషులకు స్వార్థం అనే చీకటి లోపలికి వచ్చి ఎదుటి వ్యక్తికి మంచి చేయకున్నా మేము గొప్పవారం. మంచి చేయకున్నా ఏ విధంగా? ప్రేమ అంటే ఏంటి? నీ ప్రయోజనం కాదు, ఎదుటివాని ప్రయోజనం. ఏది ఎదుటివాని ప్రయోజనాన్ని చూసి నువ్వు చేసిందేంటి అనేది మనం గ్రహించాలి. దేవుడేమో ప్రాణము, మనము కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టే అంత సబ్జెక్ట్ ఉంది ఎగ్జామ్లో. మనం రాస్తుంది ఏంటి? రాసే దాంట్లో 100 మార్కులు అక్కడ ఉంటే మనం రాసేదేంటి? మనం చేసింది ఏంటి? చూడండి, మనం చేసింది ఏంటి? ఏం చేశాం? ఎదుటి వ్యక్తికి మంచి జరుగుతుందంటే నువ్వు చేసిందేంటి? ప్రార్థన చేసావా? కనీసం 10 నిమిషాల సమయం ప్రార్థన చేసావా? ఒక్క నిమిషమైన ప్రార్థన చేసావా? ఒక ఆదరణ మాట చెప్పావా? లేక తోడుగా ఉన్నావా అక్కడ మౌనంగా? ఏం చేసావు నువ్వు? ఎదుటి వ్యక్తి క్షేమం కొరకు ఏం చేసావు? నీకు అవకాశాలు దేవుడు ఎన్నో అనుగ్రహిస్తున్నాడు. మనం వాటన్నిటిని కూడా ఏమనుకుంటున్నాం? మేలు చేయుట కొరకు అవకాశాలన్నీ దేవుడిచ్చేవి, సైతానివి కాదు. నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకునేటోళ్ళు మనమే అనుకోండి. ఏమనుకుంటాం? ఈ రక్తమే మళ్ళీ ఇది ఎంత శోధన అని మొత్తం తిరిగిపోతూ ఉంటా. అది సైతాన్ది కాదు. మేలు చేయుటకు నీకు వచ్చే అవకాశాలు. యాజకుడు వస్తూ ఏంటి ఇక్కడ పడిపోయి ఉన్నాడు, దేవునికి స్తోత్రం, వెళ్ళిపోవాలి ఏంటి? అవి దేవుడిచ్చే అవకాశాలు. దైవత్వం, నీలో ఉన్న దైవత్వాన్ని చూపించుకునే అవకాశాలు. నువ్వు చదివిన చదువులో నుండి ఉన్నతమైన స్థితిలో నుండి వెళ్ళడానికి, నీకు ప్రమోషన్ కలగడానికి దేవుడిచ్చే అవకాశాలు అవి. అవి సైతాన్ శోధన కాదు. మేలు చేయుట కోసం, ఎదుటి వ్యక్తికి మంచి చేయుట కోసం మనం ఎప్పుడు కూడా ముందుండాలి అన్న విషయాన్ని గుర్తించాలి. రెండోది కూడా నేను ఇక్కడ గుర్తు చేస్తాను. రెండోది అంటే మళ్ళీ ఈ పాయింట్స్ లో కాదు, ఇంకొక విషయం కూడా. మనం ఎప్పుడైతే చేస్తుంటామో దేవుడు మనల్ని చాలా అభివృద్ధి పరుస్తాడు. అది విత్తనం లాంటిది. ఒక విత్తనం నువ్వు విత్తిన తర్వాత దేవుడు ఎంత పంట ఇస్తాడు? నీకు మస్తు పంటనిస్తాడు. అలాగే నువ్వు ఒక మంచి పని చేసిన తర్వాత ఆరోగ్యం విషయంలో కానీ, నీకు వనరుల విషయంలో కానీ చాలా అధికంగా ఇస్తాడు దేవుడు. అది కూడా గుర్తించాలి మనం. అలా నువ్వు చేస్తూ ఉంటే దేవుడు నిన్ను ఇంకా అనేకులకు చేసే అంతగా దేవుడు వర్ధిల్ల చేస్తాడు అనేది గుర్తించాలి.
ఇది దేవుని వాక్యంలో మనం చూస్తున్న విషయం. కాబట్టి మూడవదిగా ప్రేమ ఏం చేస్తుంది? మేలు చేస్తుంది అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రేమ మేలు చేస్తుంది. అలాగే ప్రేమ త్వరగా కోప్పడదు. ప్రేమ త్వరగా కోప్పడదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే 5వ వచనంలో అపకారమును మనసులో ఉంచుకోదన్న విషయం కూడా కనబడుతుంది కదా. కాబట్టి 2 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ త్వరగా కోప్పడదు, స్వప్రయోజనం విచారించుకోదు అనే దాంట్లో మేలు చేస్తుంది, మంచి చేస్తుంది, క్షేమాన్ని కలగజేస్తుంది. నువ్వు చేసిన మంచి ఏంటి? కుటుంబాల్లోనే చేయట్లేదండి. భార్య భర్తకే చేయట్లేదు, భర్త భార్యకే చేయట్లేదు. ఏంటి మంచి? ఎక్కడ నుండి స్టార్ట్ చేయి. ఉంటే వెలుగు ఎక్కడ నుండి? ఇక్కడ కాదు, ఇది అక్కడ వెలుగుద్ది కాదు. వెలుగు వెలిగించిన చోట నుండే ఏమిస్తుంది? వెలుగునిస్తుంది. కాబట్టి దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టకు, ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెట్టు అన్నాడు. మీరు లోకానికి వెలుగన్న అక్కడే 5వ అధ్యాయం 14లో చెప్పి 15లో ఈ మాట చెప్పాడు. కాబట్టి ఇంటి నుండి వారందరికీ మీరేమి ఇవ్వాలి? వెలుగు ఇవ్వాలి. మీ యొక్క క్షేమం, ఎదుటి వ్యక్తికి క్షేమం కలిగించాలి, మంచి కలిగించాలి, మేలు చేయాలి. ఇంటి నుండే ప్రారంభించు. భార్య అయితే భర్త నుండి, భర్త అయితే భార్య నుండి, ఇంటి నుండే ప్రారంభించు. ఏంటది? ఇంటి నుండి ఏం ప్రారంభించాలి? మంచి చేయడం, మేలు చేయడం, క్షేమము కలిగించడం అనేది ఇంటి నుండే ప్రారంభించాలి. అప్పుడు బయటి వరకు నీ వెలుగు నువ్వు చూపిస్తూ ఉంటే దేవుడు దానికి శక్తినిస్తూ ఉంటాడు. అది ఇంకా షైన్ అవుతూ ఉంటుంది, ఇంకా ప్రకాశిస్తూ ఉంటుంది. నీ వెలుగు ఇంటి నుండి బయటికి, ఆ వెలుగు ఎక్కువ అవుతున్న కొలది ఏమవుతుంది? అది ఇంకా బయట కూడా నువ్వు వెలుగుకరంగా ఉండగలవు. అది దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి ప్రేమ త్వరగా కోప్పడదు. ప్రేమ త్వరగా కోప్పడదు అంటే ప్రేమ ఏం చేస్తుంది? శాంతం వహిస్తుంది, సహిస్తుంది, ఓర్చుకుంటుంది. కోపము ఓర్చుకోదు. ఓర్చుకునే వ్యక్తి కోపం వచ్చినా కూడా నిదానిస్తాడు. చూద్దాం, సమయం ఉంది, చెప్దాం. కోపంతోనే ఎందుకు చెప్పాలి? మెల్లిగా చెప్దాం. చెప్పడం ఓకే, కానీ కోపం వచ్చినప్పుడే చెప్తే స్పీడ్ ఎక్కువ ఉంటుంది. మాటలు కూడా ఎలా ఉంటాయి? మాటలు కూడా చాలా షార్ప్గా ఉంటాయి. కోపము ఉదయం రాగానే మాటలు చూడండి, అదే మీరు ఎప్పుడైనా సాయంకాలం వరకు ఆగి మాట్లాడిన మాటలు చూడండి, ఈ రెండు చూడండి, మీకే తెలుస్తుంది. ప్రేమ త్వరగా కోప్పడదు అంటే ప్రేమ నిదానిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ సహనాన్ని చూపిస్తుంది అనేది కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. సహనాన్ని చూపించు, శాంతాన్ని గొప్ప చేస్తుంది. ప్రేమ త్వరగా కోప్పడదు. కాబట్టి కోపం మనం త్వరగా కోప్పడుతున్నామా లేక నిదానిస్తున్నామా అనాలంటే మనల్ని దేవుడు ఏం చేయాలి? కోపం గుండా నడిపించాలి. ఇప్పుడు కోపము గుండా దేవుడు నడిపిస్తాడు. మనం అనుకున్నట్లుగా ఉండదు. అని త్వరగా కావాలి అనుకున్నప్పుడు ఏంటి, బండి పంచర్ అయింది అనుకోండి, స్పీడ్గా వెళ్ళాలంటే అప్పుడు మనం ఆలోచించాలి, ఓహో దేవుడు నేను స్పీడ్గా వెళ్ళాలంటే నువ్వు చాలా స్లోగా వెళ్ళు, నిదానించమంటున్నాడు అనుకుంటామా? అక్కడ కూడా అనుకోం, బిలాములాగా ఉంటాం. గాడిద నువ్వు కర్ర తీసి కొడతావు. ఓట్లేదేంటి? ఓట్లేదంటే కత్తి తీసుకున్నాడు అక్కడ, దూసిన ఖడ్గం. అదే వరలో లేదు, అది వరలో ఉన్న కొద్దిగా టైం ఉంటుంది, పక్క నుండి వెళ్ళొచ్చు. కానీ దూసి ఉన్నాడు, అది తెలివి తక్కువతనం. కత్తి దూసి దేవదూత ముందుంటే ముందుకు పో అని కొడుతున్నాడు. అది నిదానిస్తుంది. ఇతను మాత్రం నిదానించట్లేదు, వెళ్ళాలి. చూసారా కోపం ఏ విధంగా ఉందో? నిదానించట్లేదు, అప్పటికి నిదానించట్లేదు. ఏంటి ఇలా జరుగుతుంది? నమ్మకమైనది ఇలా చేస్తుంది. అది చేస్తూ ఉండి మానవస్వరం దేవుడిస్తే నేను ఎప్పుడే ఇలా చేశానా అంటే కూడా జ్ఞానోదయం కలగట్లేదు. ఎప్పుడు ఇలా చేయలేదు. మరి చేయనప్పుడు కింద పడి కుప్పకూలే అంత కొట్టావేంటి? ఫస్ట్ సారికే నీ తీర్పు నువ్వే రాసుకుంటున్నావు. అంటే నీవు ఇంతవరకు ఏ తప్పు చేయకున్నా ఒక్క తప్పుకే దేవుడు నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఎలాంటి దెబ్బ కొట్టాలి? తల మీద కొట్టాలి, చెయ్యి మీద కాదు, బెత్తంతో కాదు, దుడ్డు కర్రతో కొట్టినట్టు కొట్టాలన్నమాట. ఇప్పుడు నీ తీర్పు నువ్వే రాసుకుంటున్నావు. అలాంటి పరిస్థితి కలగజేసుకున్నాడు. మనం చేసే దాని ప్రకారం దేవుడు మనకు విధిస్తాడు. దేవుడు మనకు క్షమించేవాడు. కానీ మీరు క్షమించకపోతే మీ పరలోక తండ్రి
క్షమించుడు. ఎక్కడికి వచ్చాం మనం? వెలుగులో చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట ఉన్నప్పుడు దేవుడు మన కొరకు అన్నీ చేశాడు. బయట అంటే చీకట్లో ఉన్నప్పుడు. కానీ వెలుగులోకి వచ్చాక నీ క్రియల చొప్పున ఉండబోతుంది. అది మనం గ్రహించాలి. దేవుడు చెప్పింది నేర్చుకుంటే దేవుడు ఊహించలేనంత మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇది దేవుని వాక్యం తెలియజేస్తున్న విషయం. కాబట్టి మనం గ్రహించాలి. ప్రేమ త్వరగా కోపడదు. అంటే ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? నిదానిస్తుంది. కోపం వచ్చినప్పుడు నిదానిస్తుంది. కోపం కలిగినప్పుడు నిదానిస్తుంది. శాంతాన్ని చూపిస్తుంది. సహనాన్ని చూపిస్తుంది అనేది మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. అపకారమును మనసులో ఉంచుకోదు. అంటే ప్రేమ క్షమిస్తుంది. ప్రేమ క్షమిస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రేమ క్షమిస్తుంది. వాక్యంలో ఎంతమంది ఉన్నారు? దావీదును చూడండి. సౌలు ఎంత చేస్తున్నా పట్టించుకోవట్లేదు. ఎటువంటి అద్భుతమైన వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం. అతడి జీవితం అంతా క్షమించడమే అక్కడ కనబడుతూ ఉంటుంది. ఎంత నష్టం కలిగిస్తున్నాడు సౌలు, ఎంత నష్టం కలిగిస్తున్నాడు. దావీదు దాన్నంతటిని పట్టించుకోవట్లేదు. దావీదు ఎందుకు అడవులు పట్టి తిరుగుతున్నాడు? దావీదు ఎలాంటి వ్యక్తి? రాజ్యాన్ని కాపాడిన వ్యక్తి, సైన్యాధిపతిగా ఉన్న వ్యక్తి, అందరి సైనికుల యొక్క ఆ గౌరవాన్ని పొందిన వ్యక్తి, ప్రవర్తన విషయంలో, వీరత్వం విషయంలో, యోధుడిగా ఉండే విషయంలో, అన్ని విషయాల్లో దేశం యొక్క ప్రేమను పొందిన వ్యక్తి. కానీ ఈరోజు ఏంటి అతని పరిస్థితి? అలా కావడానికి కారణం ఎవరు? సౌలు దావీదుని వేటాడుతూ దావీదుకు వచ్చి దొరికాడు. ఎలా దొరికాడు? నిద్రపోతూ ఉన్నాడు. వస్త్రం కోస్తున్నా మేలుకో రాని స్థితిలో దేవుడు ఉంచాడు. ఒక నీడ కదలగాని, యోధులు ఎట్లా ఉంటారంటే ఒక నీడ కదలగాని షార్ప్గా ఉంటారు. సాధారణంగా మీరు సైనికుల గురించి తెలుసుకోండి. ఒక నీడ, ఒక కదలిక జరగగానే వాళ్ళ షార్ప్ ఉంటారు వాళ్ళు. ఇక్కడ వస్త్రం కోస్తున్నా కూడా వ్యక్తికి తెలియట్లేదు. అంత గాఢ నిద్ర దేవుడు కలగజేసి దావీదు ముందు అతన్ని ఉంచితే అతన్ని బాధ పెట్టడానికి కానీ, అతనికి నష్టం కలిగించాలని కానీ ఎప్పుడు అనుకోలేదు. క్షమించాడు అన్న విషయాన్ని గురించి మనం చూస్తే ఎంత నష్టం చేశాడు, తనంతటిని కూడా క్షమించాడు. మనము ఎంతవరకు క్షమిస్తూ ఉన్నాం? దేవుడు మనకి ఇచ్చేవి అంతా కూడా చిన్న చిన్న విషయాలు. మనల్ని క్షమించిన క్షమాపణ 3,60,00,000. ఆయన మనకి ఇచ్చేదంతా అవి తలాంతుల్లో ఉంటాయి. దేవుడు మనకు క్షమించే తలాంతుల్లో ఉంటాయి. మనం క్షమించేదంతా దేనారాల్లోనే ఇస్తాడు దేవుడు. ఎలా ఉంటాయి అవి? పైసల్లో ఉంటాయి. మీకు అర్థమవుతుందా? అదే ఎగ్జాంపుల్ ఇచ్చాడు. తలాంతులు 10,000. తలాంతు అనగానే 3,600. అందులో 10,000 తలాంతులు. 3,600 ఇంటూ 10,000. అది యజమానుడు క్షమించాడు. ఇతనితో పాటు పనిచేసే వ్యక్తి, కోవర్కర్, లేక ఇతనితో పాటు పనిచేసే వ్యక్తి, అతడు ఇతని దగ్గర అప్పు అడిగాడు. ఎంత ఇవ్వగలడు ఇతడు? ఎంత ఇవ్వగలడు? 100 దేనారములు, 50 రూపాయలు. మనది ఇంత ఉంటుంది, దేనారాల్లో ఉంటుంది. దేవుడు మనకు క్షమించి తలాంతుల్లో, ఒక్క తలాంతే 3,600. అది వేలల్లో, 10,000లో ఉంది. అంత క్షమించబడుతున్న మనము మన పట్ల జరుగుతున్న నష్టమో, బాధనో, అవమానమో, ఘనత ఏ రేట్లో ఎంత రెట్లలో దేవుడు ఇస్తున్నాడు. మనము చిన్న చిన్న అవమానాలను, చిన్న చిన్న నష్టాలను, దేనారం లాంటి విషయాలను మనం క్షమించలేకపోవడం అనేది ఎటువంటిది? క్షమించడమే ప్రేమ అన్న విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. అలాగే ప్రేమ దుర్నీతిలో సంతోషపడదు. దుర్నీతిలో సంతోషపడదు. సత్యములో, మంచి విషయంలో ప్రేమ సంతోషపడుతుంది. కానీ చెడు జరగడము కానీ, చెడు కోరడము కానీ, దాంట్లో ప్రేమ సంతోషపడదు అన్న విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. ప్రేమ సరైన దాంట్లోనే సంతోషపడుతుంది. సరైన విషయాన్ని కోరుతుంది. సరైన విషయంలోనే సంతోషపడుతుంది. మనం కోరేది ఏంటి? సరికాందాన్ని కోరుతున్నామా? కరెక్ట్ కాందాన్ని ఆశపడుతున్నామా? కరెక్ట్ కానిది జరిగితే మనం సంతోషపడుతున్నామా? బాధపడాలి. అక్కడ సరి అయినదే, న్యాయమైనదే, సరైనది జరిగిన దాంట్లోనే ప్రేమ సంతోషపడుతుంది. మన సంతోషాలు, మన కోరికలు ఎలా ఉన్నాయి, అలాగే దేంట్లో బాధపడుతున్నాం, దేంట్లో సంతోషిస్తున్నాం అనేది కూడా ఏం చేస్తుంది? మన ప్రేమను కొలుస్తుంది. మన ప్రేమను కొలుస్తుంది.
ఆ ప్రేమ అనేది లేకపోతే చీకటి నీలోనికి వస్తుంది. ఇది మనం గ్రహించాలి. కాబట్టి మనల్ని కాపాడేది ప్రేమ అన్న విషయాన్ని మనం గుర్తించి ప్రేమను కవచముగా ధరించాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.